పలాస నియోజకవర్గంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పలాస మండలం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సచివాలయ సిబ్బందితో ప్రజల ముందే అనే కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి అని దిశానిర్దేశం చేశారని పలాస శాసన సభ్యులు గౌతు శిరీష సచివాలయ సిబ్బంది సూచించారు. కార్యాలయంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక ఉద్యోగికి ప్రోటోకాల్ పాటించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రేపు ఉదయం మనం చేసే పనికి వాళ్ళ ఉద్యోగం మీద కంప్లైంట్ ఇస్తారు. పలానా బీఆర్ఓ కానీ సచివాలయ ఉద్యోగం కానీ సర్పంచ్గా మాకు చెప్పకుండా పలానా టీడీపీ వాళ్ళకి చెప్పింది అని. సో వాళ్ళ మీద షోకాజ్ నోటీస్ ఆన్ చేస్తారు. మీరు నేను బాగానే ఉంటాం. సో వాళ్ళ ఇబ్బందులు అధిగమించుకొని రావాలి. అయితే ఎప్పుడు మా అమ్మగారు ఒక సామెత చెప్తుంటారు, ఒక చేప పిల్లని నీటిలో వేస్తే స్విమ్మింగ్ నేర్పించి వేయం, ఆటోమేటిక్గా నేర్చుకుంటుంది. అలాగే మీకున్న ఒత్తిళ్ళు ఉంటాయి. జస్ట్ లాజికల్గా మీకు లౌక్యం ప్రదర్శించి ఆ ఒత్తిళ్ళు లేకుండా చూసుకోండి. మీరు చెప్పాల్సిన వాళ్ళకి చెప్పండి. అలాగే ఈరోజు స్థానికంగా ఉన్న మా నాయకులు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఇవ్వనప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకపోయినా సర్పంచ్కి ఇవ్వకపోయినా మీకు ఇబ్బందే, మా నాయకులకి ఇవ్వకపోయినా మీకు ఇబ్బందే. ఇద్దరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ విధి నిర్వహణలో ఇద్దరిలో ఎవరు ఇబ్బంది పెట్టినా, అటు సర్పంచ్ ఇబ్బంది పెట్టినా మా వాళ్ళు ఇబ్బంది పెట్టినా దయచేసి నాకు ఒక ఫోన్ కాల్ డైరెక్ట్గా చేయండి. మీరు ఎవరు చేశారో నాకు తప్పితే ఇంకొకరికి తెలియదు. ఆ ఇబ్బంది మీకు లేకుండా, ముఖ్యంగా ఆడపిల్లలకి నాకు తెలుసు మీ ఇబ్బందులు ఖచ్చితంగా చూసుకుంటాను. మరీ చెప్పేది ఒకటే, కొత్తగా గతంలోని గవర్నమెంట్ వచ్చిన కొత్తలో సచివాలయ సిబ్బంది కొంతమంది సహకరించారు, కొంతమంది ఇబ్బంది పెట్టారు. అయితే ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారి పనితీరు తెలిసి ఇక్కడికి వచ్చారు. మనందరి ఉద్దేశం, కామన్ టార్గెట్ ఏంటంటే ప్రజల దగ్గర నుంచి మ్యాక్సిమం కంప్లైంట్స్ రాకుండా చూసుకుందాం. ఎన్ని చేసినా కంప్లైంట్స్ ఇచ్చే వాళ్ళ కంప్లైంట్స్ నేను అసలు పట్టించుకోను. రెండోది, ఇందాక చాలా కొన్ని మీరు ఫేస్ చేస్తున్న స్టేషనరీ కానీ మిగతావి కానీ అలాగే ఫండ్స్ కానీ చాలా రకాలుగా చెప్పారు. ముఖ్యంగా కూటమి గవర్నమెంట్ వచ్చాక పంచాయతీరాజ్ శాఖలో ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రద్ధ తీసుకుని గతంలో ఎన్నడూ లేని ఫెసిలిటీస్ మనకు కల్పించాలని సంగతి మీకు తెలుసు. ఈరోజు నిధులు రావడం కానీ, గతం వరకు జరిగిన పనులు జరగడం కానీ, ఎన్ఆర్జీఎస్ రోడ్డు చేస్తున్నామంటే అది ఆయన చలవే. ఒక్క పలాస లాంటి నియోజకవర్గాల్లోనే గత సంవత్సరంలో 120 కోట్లు చేశామంటే సాధారణ విషయం కాదు. ఎంతగా ఈరోజు ఆ శాఖ మనకు సహకరిస్తుందో, అలాగే మీరు చెప్పిన సమస్యల్ని, రీజనబుల్ సమస్యలందరినీ కలెక్టర్ గారి వరకు, ఈ జిల్లా వరకు నేను తీసుకుని వెళ్తాను. దయచేసి మీ అందరికీ మళ్ళీ చెప్పేది ఒకటే, మ్యాక్సిమం మీ పరిధిలో అయిపోయే పనుల్ని వెయిట్ చేయించొద్దు. ఎలా ఉందంటే, మనకైనా మనం ఎవరి దగ్గరికి వెళ్తే ఒక ఫోన్ కాల్తో అయ్యే పనిని ఆ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు 4-5 సార్లు తిప్పితే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో నాకు తెలుసు. నేను ఎమ్మెల్యే కాకుండా అవన్నీ నేను కూడా ఫేస్ చేశాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎంతసేపు వెయిటింగ్ చేయాలో నాకు తెలుసు. కనీసం ఆ బాధ మన ద్వారా ఇంకొకరికి ఇవ్వకుండా ఉండగలిగితే దట్ ఈస్ ద మెయిన్ జాబ్ సాటిస్ఫాక్షన్. ప్రజలకు మనం చేయగలిగేది. ఒక ముసలావిడ వస్తుంది, ఆవిడకి పెన్షన్ రాదంటది. ఆ పెన్షన్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రావు. ఆమెకు అది అర్థమయ్యేటట్టు ఆమెతో కానీ ఆమెకు వచ్చే కానీ చెప్పగలిగితే ఆమెకు అర్థమవుతుంది. అప్పటికీ అర్థం చేసుకోలేదండి, మన తప్పు కాదు. అంతేగాని ఎన్నిసార్లు వస్తావమ్మా, ఎన్నిసార్లు నీకు చెప్పినా అర్థం కాదని అంటే ఈ ఆఫీసర్ సరిగా పని చేయట్లేదని అనుకుంటారు. ఎందుకంటే మేము మా ఆఫీస్లో అవన్నీ ఫేస్ చేస్తుంటాం. మాకు వచ్చే 170 మేము చేయలేము. కానీ వాళ్ళకి ఇది ప్రాబ్లం అని చెప్పగలిగితే సగం మంది అర్థం చేసుకుంటారు. అందరూ యువత మీకుండాలి ఓపిక, పెద్దవాళ్ళకి ఉండదు. దయచేసి మనకి ఏ బాధ్యత అయితే మనం ఈరోజు ఇష్టం లేక ఈ జాబ్లో వచ్చినా, ఆ జాబ్లో ఉన్నంత కాలం ఆ బాధ్యతని ప్రజలకి, మీరు ఎవరికి యు ఆర్ నాట్ సర్వెంట్స్, యు ఆర్ ఓన్లీ సర్వెంట్స్. యూ అండ్ మీ ఆర్ సర్వెంట్స్ ఫర్ పబ్లిక్. మీరు నా మాట వినక్కర్లేదు, కానీ ప్రజలకి ఇబ్బంది లేకుండా మీరు చూసుకుంటారని, మీకున్న సమస్యల్ని మ్యాక్సిమం నా దృష్టిలో పెట్టారు. ఒక ఉండొచ్చు, ఒక్కసారి ఎమ్మెల్యేగా పలాసగా బాధ్యతలు తీసుకున్నాక ఎవరు ఏ పార్టీ అని కాదు, ఈరోజు మేము తెచ్చిన నీరు అన్ని పార్టీల వాళ్ళు తాగుతున్నారు.
అన్ని పార్టీల వాళ్ళు అన్ని పథకాలు పొందుతున్నారు. అంతేగాని ఓన్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికే మేము ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వమనే మనస్తత్వం ఇక్కడ నాతో పాటు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ఎవరికీ లేదు. మీకు కోరుకున్నది అదే. మీలో రకరకాల పార్టీ అభిమానులు ఉండొచ్చు, మీ ఓటు మీ ఇష్టం, దాన్ని నేను అభ్యంతరం పెట్టాను. కానీ పని చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో ఎలా ఎందుకు పనిచేస్తున్నారో నిజమే, మీకున్న ఒత్తిడి మీ కలెక్టర్ల వల్ల మీ అధికారుల వల్ల కాదు, మా నాయకుడి వల్లే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన పని రాక్షసుడు. రాత్రి తిథిలి టైంలో ఇక్కడ ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు నేను ఎమ్మెల్యేని కూడా కాదు, నాన్నగారు ఎమ్మెల్యే, నేను ఒక అధ్యక్షురాలుగా ఉన్నాను. రాత్రి 2 గంటలకి కాన్ఫరెన్స్ తీసుకునేవాళ్ళు. ఇదేంటి ఈ టైంలో అసలు నిద్ర కూడా పోవద్దా, ముందే కరెంట్ లేదు, కష్టపడి నిద్రపోతా అనుకునే వాళ్ళు. కానీ తర్వాత ఒక సీఎంగా ఒక పలాసాకి తిథిలి ఎఫెక్ట్ వస్తే మీద నుంచి హెలికాప్టర్లో చూసి వెళ్ళిపోకుండా ఆయన ఎందుకు ఇక్కడ 12 రోజులు ఇదే మున్సిపల్ ఆఫీసులో బస్సులో కాపురం చేశారని అర్థం చేసుకుంటే ఆయన పడే కష్టానికి ఆయన పడే తప్పనికి మనకు పెడుతున్న ప్రెషర్ పెద్దది కాదని నేను ఆ రోజు అనుకున్నాను పరిస్థితులు బట్టి. అయితే ఈరోజు మీకు చెప్పిన కూడా ముఖ్యంగా ఇక్కడ మున్సిపాలిటీలో వర్కర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు, ఉన్నదానికన్నా 60-70 మంది తక్కువగా ఉన్నారు. నా పరిధిలో ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లో 100% వర్కర్స్ నేను అపాయింట్మెంట్ చేయగలను చెప్పలేను. కానీ ఖచ్చితంగా ఇప్పుడున్న ఇబ్బందులు దాటి మనం ముందుకు వెళ్ళేలాగా, అంటే 5 మంది చేసే పని ఇప్పుడు ఒక్కరే చేయొచ్చు, లేకపోతే కనీసం 5 మంది చేసే పని ఒక 3-4 చేసేలాగా నేను జాగ్రత్తలు తీసుకుంటానని మాట ఇస్తున్నాను. అలాగే ముఖ్యంగా మా నాయకులు కూడా అందరూ కరెక్ట్గానే మాట్లాడుతున్నారు అన్నట్ల. ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా ఇబ్బంది పెడతారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు వాళ్ళు. వైసీపీ నాయకులు వెళ్ళి కూర్చుంటే కనీసం అప్పట్లో సర్పంచ్లో ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళకు మాత్రమే చెప్పి వాళ్ళతో పనులు చేసినవి చూసి ఈరోజు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అక్కడ ప్రతిసారి చెప్తుంటారు ప్రోటోకాల్ అక్కడ ఉంటుంది, మనకి నచ్చినా నచ్చకపోయినా డ్యూటీని ఒక అరగంట అటు ఇటుగా అయినా ముందు సచివాలయంలో అందుబాటులో ఉండండి. మీ సెలవులు పెట్టచ్చు, సెలవుల రోజులు మీ దగ్గర ఉన్న ఇన్ఛార్జ్ ఎవరో చేస్తారు. సచివాలయాలు ఖచ్చితంగా ఈ టైం నుంచి ఈ టైంలో పనిచేస్తున్నాయి.